నమస్కారం గురువుగారు. మా అన్నయ్య, మా అమ్మగారు చనిపోయారు. మా అన్నయ్య చనిపోయి 19 సంవత్సరాలు, మా అమ్మగారు చనిపోయి 6 సంవత్సరాలైంది. ఇద్దరూ నా కల్లోకి వస్తున్నారు. అందరం కలిసి కాశీ వెళ్ళినట్టుగా కల వచ్చింది. అక్కడ కృష్ణుడి గురించి కథ చెప్తుంటే విన్నట్టుగా వచ్చింది. ఇది దేనికి సంకేతం? భాగవతాన్ని అర్జునుడికి ఉపదేశించినటువంటి భగవద్గీతలో అని చెప్పినదే, కాశీకి మించినటువంటి క్షేత్రము లేదు. అటువంటి క్షేత్రములో మీరు ఉండడం, మీరు మీ గతించినటువంటి అన్నయ్య తల్లిగారితో పాటు అక్కడ కాశీకి వెళ్ళడం, అక్కడ కృష్ణ దర్శనం కావడం అనేది సాక్షాత్తుగా పరమేశ్వరుడికి దివ్యమంగళ దర్శనాన్ని మీరు పొందుకున్నారు. కాబట్టి నాకు తెలిసినంత వరకు మీ అన్నయ్య గారికి, మీ అమ్మగారికి కాశీలో పిండ ప్రదానం చేయమన్నటువంటి ఒక సూచనగా నాకు తెలుస్తోంది. మీరు కాశీ వెళ్ళండి, కాశీలో పిండ ప్రదానం చేయండి, వాళ్ళ పేరు మీద పిండ ప్రదానం చేసి తర్పణాదులు వదిలిపించండి. తప్పకుండా అమ్మ అన్నయ్యల యొక్క ఆత్మశాంతి కలుగుతుంది. అలాగే వారి ఆత్మశాంతి కొరకు మీచే పూజలు మీకు అనుకూలతని, ఆనందాన్ని కలిగిస్తాయి. అలాగే మన ఆస్ట్రో సిండికేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరందరూ సుఖవంతమైన జీవనాన్ని పొందుకుంటారు. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.